యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం తంకడపల్లి గ్రామ శివారులో గల ఐఎన్ అగ్రోవేట్ కంపెనీ నుండి వెలువడే దుర్వాసనతో శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఫిర్యాదుతో కంపెనీ సందర్శించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే కంపెనీలను ఉపేక్షించేది లేదు. చౌటుప్పల్ మండల పరిధిలో గల పలు కంపెనీలను రెడ్ ఆరెంజ్ ఎల్లో కేటగిరీ విధంగా కమిటీ వేయిస్తాము. రెడ్ జోన్ లో ఉన్న కంపెనీలను మూసివేస్తాము. ఇక్కడున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చూస్తాను. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా జల వాయు భూ కాలుష్యాలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. కంపెనీ వెంటనే కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి భావాలతో చెలగాటమాడుతున్న ఐఎన్ అగ్రో యజమానుల వెంటనే హైకోర్టు ఇచ్చిన వెంటనే పెట్టి ఒక స్టేటస్ తయారు చేపిస్తున్నాం. రెడ్ కేటగిరీ, నెక్స్ట్ ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ. రెడ్ కేటగిరీలో ఉన్న ఫ్యాక్టరీ మొత్తం ఒకటి తర్వాత ఒకటి అన్ని బంద్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేసలే. ఎందుకంటే పబ్లిక్ అది హెల్త్ సంబంధించిన అది ఎవరిని మేనేజ్ చేసేది లేదు, మనం ఎవరం కాంప్రమైజ్ చేయలేదు. ఎందుకంటే మన ఆరోగ్యానికి సంబంధించిన రెడ్ కేటగిరీలో ఉన్నది. ఇది సంబంధించింది ఏంటంటే నేనేం మాట్లాడుతున్నాను, నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, అటు మన బీసీ పొలిటికల్ సందర్భంలో అధికారులతో కలెక్టర్ గారు మాట్లాడుతూ మన వాళ్ళ మనుషులతో కూడా మన కలెక్టర్ గారు కూడా మాట్లాడి సెక్రటరీ దగ్గర పోయిండు. రేపు అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. ఈ పొల్యూషన్ వెదజల్లే ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు నాకు రిపోర్ట్ వచ్చింది, డేంజరస్ ఉన్నాయి ఇండస్ట్రీస్. దీంతో పాటు ఇంకా మిగతా ఉన్నాయి కదా చాలా. ఇది దీంతో పాటు వలిగొండ రోడ్లో కొన్ని ఉన్నాయి. ఏదైనా అర్జెంటుగా మూసేయాల్సిన రెడ్ కేటగిరీ 10, 12 ఉంటాయి. రేపు సీఎం గారిని అసెంబ్లీలో కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. ఎంత బిజీ ఉన్నా సరే సాయంత్రం కూడా ముఖ్యమంత్రి. ఎందుకంటే దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ట్రై చేసినా కానీ నా మాట ప్రతిపక్షం. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే నేను డైరెక్ట్ సీఎం గారికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంత ప్రాబ్లం ఉంది, అక్కడ ఉండేటట్టు లేదు, మేము తిరిగేటట్లేదు, జనం బతికేటట్లేదు అని చెప్పి వీటి ఏం చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ యాక్షన్లో దిగుతారు. దీంట్లో ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల మనం చేస్తాం. చౌటుప్పల్ మండలం మున్సిపాలిటీ చుట్టుపక్కల ఏరియాలో ఫస్ట్ ఈ దీంతో స్టార్ట్ అయింది. మోస్ట్ డేంజరస్ ఏదైతే ఉందో ఎయిర్ వాటర్ పొల్యూషన్ సంబంధించి మనకు ఇది 3 సార్లు దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీరందరూ కూడా నాలాగానే కమిటెడ్ ఉండండి. ఇది ఒక్కరిగా తోటి ముందుకు పోవాలి, ఎవరు కాంప్రమైజ్ కావద్దు మనందరం.